వెస్టిండీస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జమైకాలోని కింగ్స్టన్లో ఉన్న సబీనా పార్క్ మైదానంలో జరిగినటువంటి మూడవ చివరి టెస్ట్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 14.3 ఓవర్లలో 27 పరులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 176 పరుల తేడాతోటి విజయం సాధించి సిరీస్ను 3-0 తేడాతోటి క్లీన్ స్వీప్ చేసింది. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి వెస్టిండీస్ 14.3 ఓవర్లలో కేవలం 27 పరులకే ఆల్అవుట్ అయింది. జస్టిన్ గ్రీవ్స్ 11 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక మిగతా 9 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అందులో ఏకంగా 6 బ్యాటర్లు డకౌట్ కాగా అందులో మళ్ళీ 4 గోల్డెన్ డకౌట్ అయ్యారు. అంటే ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే డకౌట్ అయ్యారు 4 బ్యాటర్లు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతోటి చెలరేగగా స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ తీశాడు. 14వ ఓవర్లో తొలి 3 బంతులకు వరుసగా జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసెఫ్, వారికన్లను అవుట్ చేసినటువంటి స్కాట్ బోలాండ్ ఆస్ట్రేలియా తరపున టెస్టులలో హ్యాట్రిక్ తీసినటువంటి 10వ బౌలర్గా నిలిచాడు. ఇక మిచెల్ స్టార్క్ తన పదునైనటువంటి బౌలింగ్తో వెస్టిండీస్ బ్యాటర్లను వణికించాడు. మిచెల్ స్టార్క్ ఒక దశలో 15 బంతుల్లోనే 5 వికెట్లు తీసినటువంటి స్టార్క్ మొత్తంగా 7.3 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. టెస్టులలో స్టార్క్కు ఇది బెస్ట్ కెరియర్ బౌలింగ్. అంతేకాదు టెస్టులలో 400 వికెట్లు తీసినటువంటి 4వ ఆస్ట్రేలియా బౌలర్గా రికార్డులకు ఎక్కాడు మిచెల్ స్టార్క్. ఇక స్టార్క్కు ఇది 100వ టెస్ట్ మ్యాచ్ కావటం విశేషం. అంటే తన 100వ టెస్టును మర్చిపోలేనటువంటి టెస్ట్ మ్యాచ్గా మలుచుకున్నాడు మిచెల్ స్టార్క్ అద్భుతమైనటువంటి బౌలింగ్తో. ఇక రెండవ ఇన్నింగ్స్లో కేవలం 27 పరులకే ఆల్అవుట్ అయినటువంటి వెస్టిండీస్ ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో ఒక జట్టు చేసినటువంటి రెండవ అత్యల్ప స్కోరు ఇదే. గతంలో 1955లో ఇదే ఆస్ట్రేలియా పైన న్యూజిలాండ్ జట్టు 26 పరులకే ఆల్అవుట్ కాగా అది టెస్ట్ క్రికెట్లో అత్యల్ప స్కోరు. ఇప్పుడు వెస్టిండీస్ కేవలం ఒకే ఒక పరుగు మాత్రమే ఎక్కువ చేసి 27 పరుగులతోటి రెండో అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే ఈ టెస్ట్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 70.3 ఓవర్లలో 225 పరులకు ఆల్అవుట్ అయింది. స్టీవ్ స్మిత్ 48 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే క్యామరూన్ గ్రీన్ 46 పరుగులు చేశాడు. ఇక షమార్ జోసెఫ్ 4 వికెట్లు, జేడెన్ సీల్స్ 3 వికెట్లు తీశాడు. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి వెస్టిండీస్ జట్టు 52.1 ఓవర్లలో 143 పరులకే ఆల్అవుట్ అయింది. వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో జాన్ క్యాంప్బెల్ 36 పరుగులు చేస్తే షాయ్ హోప్ 23 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ 3 వికెట్లు, కమిన్స్ 2 వికెట్లు, హ్యాజిల్వుడ్ కూడా 2 వికెట్లు తీశారు. దీంతో ఆస్ట్రేలియాకు ఫస్ట్ ఇన్నింగ్స్లో 82 పరుగుల ఆధిక్యం లభించింది. సో లో స్కోర్లు నమోదైనటువంటి ఈ ఇన్నింగ్స్లో 82 పరుగుల ఆధిక్యం అంటే అది భారీ ఆధిక్యం కింద లెక్క. అనంతరం 82 పరుగుల భారీ ఆధిక్యంతో తన రెండవ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్లో 37 ఓవర్లలో కేవలం 121 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో క్యామరూన్ గ్రీన్ 42 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా 14 పరుగులు చేశాడు. ఇక ఆ వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 5 వికెట్లు, షమార్ జోసెఫ్ 4 వికెట్లతోటి రాణించారు. దీంతో వెస్టిండీస్ ముందు 204 పరుగుల విజయ లక్ష్యము ఉంచింది ఆస్ట్రేలియా. అయితే వెస్టిండీస్ తన రెండవ ఇన్నింగ్స్లో 14.3 ఓవర్లలో కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్లో జస్టిన్ గ్రీవ్స్ 11 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే అల్జారీ జోసెఫ్ 4 పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నాడు. ఇక మైకేల్ లూయిస్ కూడా 4 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ కేవలం 9 పరుగులకే 6 వికెట్లు తీస్తే స్కాట్ బోలాండ్ కేవలం 2 పరుగులకే 3 వికెట్లు తీశాడు. ఆ 3 వికెట్లు కూడా హ్యాట్రిక్ ద్వారా వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా 176 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. సో 176 పరుగుల తేడాతోటి విజయం సాధించడం అంటే లో స్కోర్లు నమోదైనటువంటి ఈ మ్యాచ్లో 176 పరుగుల భారీ విజయం అంటే అది ఎంతటి ఘన విజయమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టెస్ట్ మ్యాచ్లో రెండు జట్లలో కూడా 2 ఇన్నింగ్స్లలో కలిపి కూడా ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ సాధించకపోవడం విశేషం. సో ఇంతటి లో స్కోర్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 176 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచిందంటే మరి వెస్టిండీస్ బ్యాటింగ్ ఏ విధంగా కుప్పకూలిందో, ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో 27 పరుగులకే కుప్పకూలటంతో ఆస్ట్రేలియాకు ఘన విజయం లభించింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్తో వెస్టిండీస్ కుప్పకూలటంలో కీలక పాత్ర పోషించినటువంటి మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తన 100వ టెస్ట్ మ్యాచ్లో మరి కెరియర్లో మర్చిపోలేనటువంటి బౌలింగ్ తోటి చెలరేగిన స్టార్క్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా మిచెల్ స్టార్క్కే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చూసినట్లయితే సో హిస్టారికల్గా 27 పరులకే ఆల్అవుట్ అయింది కదా. అందులో ఓపెనర్ జాన్ క్యాంపెల్ ఫస్ట్ బాల్కే డకౌట్ అయ్యిండు, గోల్డెన్ డకౌట్. ఆ తర్వాత మరో ఓపెనర్ మైఖేల్ లూయిస్ 4 పరుగులు చేశాడు. సో 4 పరుగులు అంటే సెకండ్ టాప్ స్కోర్ అన్నట్టు. ఆ తర్వాత
అండర్సన్ డకౌట్ అయ్యిండు, ఆ తర్వాత బ్రాండన్ కింగ్ డకౌట్ అయ్యిండు, ఆ తర్వాత రోస్టన్ చేజ్ కూడా డకౌట్ అయ్యిండు. వరుసగా ముగ్గురు అండర్సన్, బ్రాండన్ కింగ్ అండ్ రోస్టన్ చేజ్ ఈ ముగ్గురు కూడా వరుసగా డకౌట్ కావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వికెట్ కీపర్ షాయ్ హోప్ 2 పరుగులు చేస్తే జస్టిన్ గ్రీవ్స్ 11 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత అల్జరీ జోసెఫ్ 4 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. ఇది సెకండ్ టాప్ స్కోర్. జస్టిన్ గ్రీవ్ 11 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే అల్జరీ జోసెఫ్ 4 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు లూయిస్తో కలిపి. ఇక ఆ తర్వాత వరుసగా ముగ్గురు మళ్ళీ డకౌట్ అయ్యారు. షమార్ జోసెఫ్, ఆ తర్వాత వ్యారికన్ అండ్ జేడెన్ సీల్స్ ఈ ముగ్గురు కూడా డకౌట్ కావడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే 6 డకౌట్ అయ్యారు, అందులో 4 గోల్డెన్ డకౌట్ అయ్యారు. దీంతో వెస్టిండీస్ తన 2వ ఇన్నింగ్స్లో 14.3 ఓవర్లలో 27 పరుగులకి కుప్పకూలింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో కేవలం ముగ్గురు మాత్రమే బౌలింగ్ వేశారు. అందులో మిచెల్ స్టార్క్ 7.3 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇది మిచెల్ స్టార్క్కి కెరియర్ బెస్ట్ బౌలింగ్. ఆ తర్వాత స్కాట్ బోలాండ్ 2 ఓవర్లు వేసి కేవలం 2 పరుగులకే 3 వికెట్లు తీశాడు. సో స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఇక మిగిలిన ఆ ఒక్క వికెట్ను హ్యాజిల్వుడ్ పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా ఈ సిరీస్ను 3-0 తేడాతోటి మరి క్లీన్ స్వీప్ చేసి ఘన విజయాన్ని సాధించింది.